ఈ తెలంగాణ నేల లేకపోతే, ఒకవేళ ఇక్కడ కాకపోతే సుద్దాల హనుమంతు పుట్టేవాడా, సుద్దాల హనుమంతు కవిగా పరిణామం చెందేవాడనే ప్రశ్న ఒకసారి వేసుకుంటే 1921 ఆంధ్ర జనసంఘం పుట్టిన కాలం. ఆంధ్ర జనసంఘం ఎందుకోసం పుట్టింది? కేవలం భాష కోసం, మాట కోసం, తెలుగు కోసం పుట్టింది. ఈ ఆంధ్ర జనసంఘం తెలుగు కోసం పుడితే, భాష కోసం పుడితే, అది గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు, మహాభారతంగా వెళ్ళినప్పుడు, భాగవతంగా వెళ్ళినప్పుడు, ప్రజలకు తెలుగులో చదువు చెప్పుదామని వెళ్ళినప్పుడు అసలు సమస్య ముందుకొచ్చింది. భూమి సమస్య ముందుకొచ్చింది, వెట్టి చాకిరి సమస్య ముందుకొచ్చింది. ఈ సమస్య ముందుకొచ్చినప్పుడు ఆంధ్ర జనసంఘం పరిష్కరించే శక్తి దాని దగ్గర లేదు. లేనప్పుడు అది ఆంధ్ర మహాసభగా మారింది 1930లో. 1930 నాటికి సుద్దాల హనుమంతు గారి వయసు ఎంత ఉండి ఉంటుంది? 20 ఏళ్ళు, నవయౌవనం.